హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది మనకు ఈపీఎఫ్ డీలింగ్కి సంబంధించినటువంటి క్వరీస్ అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి కొన్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ నా యొక్క ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో కానీ చూసుంటే ఆల్రెడీ అక్కడ అన్ని డౌట్స్ క్లియర్ అయి ఉన్నాయి. కానీ సేమ్ డౌట్స్ సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు వీడియో చూడకుండానే. అసలు కొందరికి ఏంటంటే ఈపీఎఫ్కి సంబంధించిన డీలింగ్ అంటే అసలు ఏంటనేది కొందరికి అవగాహన లేదు, కొందరికి అవగాహన ఉంది. కొందరికి ఏంటంటే అసలు డీలింగ్ ఎందుకు, డీలింగ్ ద్వారా మనకి ఏంటి ఉపయోగం అని అడుగుతున్నారు. సో వారికైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అలానే వీలైతే ఐడిలో ఒక పిఎఫ్ అకౌంట్లో జీరో కాంట్రిబ్యూషన్ అయితే ఉంది, అంటే దాంట్లో ఎటువంటి బ్యాలెన్స్ అయితే లేదు. అది డిలీట్ చేసి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవుతాము. తర్వాత ఇక్కడ మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది కాబట్టి 3 మెంబర్ ఐడీస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 1, 2, 3. సో 3 కంపెనీలో డ్యూటీ చేశారు. సో ఇక్కడ మనకు 2 ఐడీస్కి మాత్రమే డీలింక్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో చాలామంది మనకు అడిగేది ఏంటంటే, భయ్యా మాకు ఫస్ట్ ఐడికి డీలింక్ ఆప్షన్ చూపించట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఐడికి ఎందుకు చూపించదంటే, ఏదైతే ఈ ఐడి ఉందో ఇంట్లో ఫస్ట్ జాబ్ చేశారు కదా, సో ఈ ఐడితోనే మనకు యూఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో దీనికి డీలింక్ ఆప్షన్ అనేది రాదు. అంటే మీరు ఫస్ట్ ఏదైతే జాబ్లో జాయిన్ అవుతారో, కొందరు ఫేక్ అమౌంట్ పే చేసి మరి సర్వీస్ హిస్టరీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఈపీఎఫ్ కండిషన్ ఏంటంటే 2017 తర్వాత వచ్చినటువంటి ఐడీస్కి మాత్రమే మనకు డీలింక్ అనేది షో చేయడం జరుగుతుంది. 17 తర్వాత వచ్చిన ఐడీస్కి. 17 బిఫోర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ మీలో ఎవరికైనా 17 బిఫోర్ కూడా, అంటే 2016, 15 ఆ మధ్య కాలంలో కూడా మీకు డీలింక్ ఆప్షన్ చూపిస్తున్నట్టయితే కామెంట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు డీలింక్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఎందుకు చూపిస్తుంది? డీలింక్ ఆప్షన్ అనేది అసలు ఈపీఎఫ్ పర్పస్ ఏంటంటే, ఎవరి ప్రమేయం అంటే మీ యొక్క ప్రమేయం లేకుండా పిఎఫ్ ఐడి కానీ యూఎన్ నెంబర్ కానీ జనరేట్ అయినట్లయితే యూఎన్ నెంబర్ మీకు డిలీట్ అవ్వదు, యూఎన్ నెంబర్ పర్మనెంట్గా ఉంటుంది. కానీ పిఎఫ్ ఐడి ఉంది కదా, దీన్ని ఐడి అంటారు, మెంబర్ ఐడి అని అంటారు పిఎఫ్ భాషలో. ఈ మెంబర్ ఐడి డిలీట్ చేయడం కోసం చాలామంది ఈపీఎఫ్కి అయితే రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే కొందరు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసి ఉండొచ్చు, లేదంటే సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉండొచ్చు, దానివల్ల వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకోసం ఈ డీలింక్ అనేది మనకు ఈపీఎఫ్ఓ లేటెస్ట్గా తీసుకురావడం జరిగింది. ఒక 1 month 2 months అవుతుంది సుమారుగా. సో ఈ డీలింక్లో ఎవరికి డిలీట్ అవుతుంది అంటే, ఎటువంటి కాంట్రిబ్యూషన్ జీరో అమౌంట్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు వీరికి 2 ఐడీస్ అయితే డీలింక్ చూపించుతుంది కదా, ఒక ఐడికి నేను ఇక్కడ డీలింక్ అని క్లిక్ చేసి ఈ ఐడి డిలీట్ చేసే ప్రయత్నం చేస్తాను. వస్తుందో రాదో చూద్దాము. ఇక్కడ నేను డీలింక్ పైన క్లిక్ చేస్తాను. సో తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్లిక్ చేస్తున్నా కానీ యాక్సెస్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఈ విధంగా కూడా మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. సో మరోసారి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ మనకు ఒక అలర్ట్ మెసేజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఆర్ యూ షూర్ వాంట్ టు డీలింక్ దిస్ మెంబర్ ఐడి అని చూపిస్తుంది. ఇక్కడ మనము ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది మనకు చూపిస్తున్నారు. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో డీలింక్ సంబంధించి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటి, ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. అంటే నేను ఇక్కడ ఎటువంటి ఉద్యోగం చేయలేదు, కానీ నా ప్రమేయం లేకుండానే యూఎన్ నెంబర్ అనేది క్రియేట్ చేయడము లేదా మెంబర్ ఐడి క్రియేట్ చేయడము జరిగిందని ఈపీఎఫ్ఓ ఒక ఆప్షన్ కల్పించింది. రెండో ఆప్షన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. సో 2 రకాల కారణాలు ఇక్కడ చూపించింది. ఏదో ఒక కారణాన్ని చూపించి మనం ఇక్కడ డీలింగ్ చేసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తుంది. సో దీంట్లో నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నా యొక్క ప్రమేయం లేకుండానే నా యొక్క మెంబర్ ఐడి యాడ్ చేశారు అని నేను ఇక్కడ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు 2 చెక్ బాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీనిపైన 2 క్లిక్ చేసి ఆధార్ ఓటీపీ మనము తీసుకోవాలి. ఆధార్ ఓటీపీ తీసుకొని నేను ఇప్పుడు సబ్మిట్ చేసి చూసే ప్రయత్నం చేస్తాను. డిలీట్ అవుతుందా లేదా మనకు తెలియదు.
నెక్స్ట్ మనకు పీఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక వన్ టైం ఆధార్ ఓటీపీ అయితే వెళ్తుంది. నాకు కొంచెం టైం తీసుకుంది రావడం కోసం. సో ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసి చూసాము. డిలీట్ అవుతుందా లేదా మరి ఏదైనా ఎర్రర్ వస్తుందా తెలీదు. ఈపీఎఫ్ వెబ్సైట్లో ఎప్పుడు ఏదో ఒక గ్లిచ్, సర్వర్ టెక్నికల్ ఎర్రర్ ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడు సరిగా పనిచేస్తున్నట్లయితే మనకు కనిపించదు. అదైతే సాధారణమే. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా డీలింక్ అనేది మనకు అయ్యింది. వీరికైతే అందరికీ అవుతుందని గ్యారంటీ లేదు. సో దీంట్లో వీరికి కాంట్రిబ్యూషన్ అనేది ఏమీ లేదు. అందుకోసం ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకు డిలీట్ అయింది. కొందరికి చాలామందికి జీరో ఉన్నా కూడా మాకు ఆప్షన్ చూపించట్లేదు, లేదంటే జీరో ఉన్నా కూడా మేము డీలింగ్ చేస్తుంటే డీలింగ్ అవ్వట్లేదని అడుగుతున్నారు. అవును, అది కొందరికి వర్క్ అవుతుంది, కొందరికి కావట్లేదు. ఈపీఓ వెబ్సైట్ అది ఆ మాదిరిగానే పనిచేస్తూ ఉంటుంది. మీరు ట్రై చేస్తూ అయితే ఉండాలి. ఒకసారి ఇక్కడ నేను ఓకే అని క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూస్తాను. ఇదివరకు 3 మెంబర్ ఐడీస్ మనకు చూపిస్తూ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు 2 చూపిస్తుందా, 3 చూపిస్తుందా, అప్డేట్ అయిందా, దాని టైం పడుతుందా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మెంబర్ ఐడి అయితే సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. ఇదివరకు మనం చూసినప్పుడు ఇక్కడ 3 మెంబర్ ఐడీస్ అయితే మనం చూసాము. సో ఇప్పుడు 2 మెంబర్ ఐడీస్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఐడి కూడా ఒకసారి మనం డిలీట్ చేసే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు చాలామందికి వచ్చిన క్వారీ ఒకటి ఏంటంటే, సర్వీస్ హిస్టరీలో డిలీట్ అవుతుంది కదా, పిఎఫ్ పాస్బుక్లో కూడా డిలీట్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు నేను చూసినటువంటిది ఏంటంటే, ఈ సర్వీస్ హిస్టరీ అనేది ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్, అంటే ఈపీఎఫ్కి సంబంధించి 2 వెబ్సైట్లు ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్ చూడడానికి ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఉంటుంది, పిఎఫ్ అప్లై చేయడానికి పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అని ఉంటుంది. సో ఇది మీ పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అన్నమాట. ఇక్కడ ఇమీడియట్గా డిలీట్ అయిపోతుంది, కానీ పిఎఫ్ పాస్బుక్లో మాత్రం డిలీట్ కావడం ప్రస్తుతానికైతే నేను చూడలేదు. ఓకే, మేబీ మీకు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ సర్వీస్ అనేది ఇక్కడ డిలీట్ అయినా కూడా పిఎఫ్ పాస్బుక్లో మాత్రం షో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కంపెనీస్కి ఎప్పుడైతే కంపెనీస్ బీవీజీ చేస్తాయో, ఇక్కడ ఏదైతే సర్వీస్ హిస్టరీలు ఉన్నాయో ఈ 2 ఐడీస్ మాత్రమే చూపించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం డిలీట్ చేసామో ఆ ఐడి అనేది చూపించదు. ఓకే, ఒకసారి ఇప్పుడు సెకండ్ ఐడి కూడా మనకు డీలింక్ అనే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి చూస్తాను, మనకి ఏ విధంగా ఎర్రర్ చూపిస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెకండ్ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. చాలామందికి కూడా ఇదే మాదిరిగా కనిపించడం మనము చూస్తూ ఉన్నాం. కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లెయిమ్ ఆల్సో ఫౌండ్ ఇస్ డీలింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అగైనెస్ట్ దిస్ మెంబర్ ఐడి అని చూపిస్తుంది. ఇక్కడ ఈ ఐడిలో పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి, అలానే ఈ ఐడి నుండి పిఎఫ్ డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి డిలీట్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే మనకు ఎటువంటి ఆప్షన్ లేదు. చాలామంది అడుగుతున్నారు ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అని. ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి కరెక్ట్ అవగాహన లేదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ నుండి ఏ అప్డేట్ వచ్చినా ముందుగా ఒక సర్క్యులర్ మనకు జారీ చేయడం జరుగుతుంది. సర్క్యులర్ అంటే మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఏ విధంగా చేస్తాము అనేది ఈపీఎఫ్ఓ నుండి ఒక నోట్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు అటువంటి ఏం అప్డేట్ అయితే అందలేదు కాబట్టి సో నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. సో ఇంతవరకు మీరు అడిగినటువంటి క్వారీస్ ఇవి. సో దీనికి సంబంధించి ఇంకా కొందరు ఏమంటున్నారు, లాస్ట్ క్వారీ ఏంటంటే, మేము పిఎఫ్ డబ్బులు మేము తీసుకున్నాము, అందుకోసం మాకు డీలింగ్ రావట్లేదా అనేసి. ప్రస్తుతానికి పిఎఫ్ డబ్బులు తీసుకున్నా, పిఎఫ్ డబ్బులు తీసుకోకపోయినాను కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి మాత్రం డిలీట్ చేయడం అనేది అసాధ్యం. అలా కాదని మేము ఎవరికైనా డబ్బులు పే చేస్తున్నాము, 30K పే చేసాము, 40K పే చేసాము, డిలీట్ చేస్తారు అంటే అది ఇంకా మీ ఇష్టము, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఆప్షన్ లేదు అని ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరి డిలీట్ చేస్తాము అనేవాళ్ళు ఏ విధంగా డిలీట్ చేస్తామంటున్నారు అనేది మీరు ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.